పిరమిడ్ మాస్టర్ ఫస్ట్ ఇన్నింగ్ మేము పత్రిజీ వెళ్ళినప్పుడు ఇప్పుడున్న గ్యాంగ్ కాకుండా అంతకుముందు ఇంకో టీము, దానికన్నా ఇంకో టీము, మల్లికార్జునరావు గారు అప్పుడు బిఎస్ఎన్ఎల్లో అకౌంటెంట్గా పనిచేసేవారు. ఈయన సమ్ స్మాల్ టీం పిలిచి ఫస్ట్ మమ్మల్ని కర్ణాటకలో ధ్యానం క్లాసులు పెట్టించారు. దాని తర్వాత వేరే టీం వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇంకో టీం వచ్చింది. అలా ప్రతి ఊర్లోనూ ఫస్ట్ ఇన్నింగ్ సెకండ్ ఇన్నింగ్ జరుగుతుంది. అలా అంత సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్ ఈయన ఇప్పుడు ఈ అకాడమీ గురించి ఆయన ప్రజెంటేషన్ ఇస్తారు. పిరమిడ్ అన్నది ఒక శక్తి కేంద్రంగా మనకు తెలిసిపోయింది. శక్తి అని అంటే బ్రహ్మ అని అర్థం. బ్రహ్మ విద్య అని అంటే శక్తికి సంబంధించినటువంటి విద్య అని అర్థం. ఈ యొక్క పిరమిడ్ వ్యాలీ కానీ, మహేశ్వర పిరమిడ్ ధ్యాన క్షేత్రం కానీ, లేక అనేక పిరమిడ్ అక్కడక్కడ మనకు భారతదేశం అంతా కూడాను ఈ రోజున వ్యాపించి ఉన్నాయి. అవన్నీ కూడాను అద్భుతమైనటువంటి శక్తి ఏమిటి అని అంటే విద్య. మనకు 3 రకాలైనటువంటి సాధనాలు మనకు కావాలి అని చెప్పేసి అందరికీ తెలుసు. మరొకసారి గుర్తు చేసుకుందాం. 3 సాధనాలలో ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, అన్నీ కూడా ముఖ్యమే. ఒకసారి పత్రిజీ గారితో నేను ఒక క్లాస్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పారు, ఏమిటి అని అంటే 10 ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి జీవితంలో పాటించటానికి అన్నాడు. అంటే 10 ఉన్నాయా అని చెప్పేసి మాకంతా తెలియలే, ఏంటి సమాచారం అని. సార్ ఏమిటి సార్ అవి అన్నాం. నంబర్ 1 అన్నాడు, మొదటిది ఏమిటి అని అంటే ధ్యానం అన్నాడు. అన్నిటికంటే మొదటిది. ఓకే సార్, నంబర్ 2 ఏంటి అన్నాడు. నంబర్ 2 ఏంటంటే ధ్యానం అన్నారు. నంబర్ 2 కూడా ధ్యానమే. దెన్ వాట్ ఈస్ దట్ నెక్స్ట్ సార్? మూడవది కూడా ధ్యానమేనయ్యా. 1 2 3 4 5 6 7 8 9 10 డన్, ధ్యానమే అన్నాడు. ఇంక ఏమీ లేదు అసలు. జీవితానికి కావాల్సింది కేవలం ధ్యానం. ఆ ధ్యానాన్ని మొట్టమొదటగా మన మానవాళికి ప్రసాదించినటువంటి అద్భుతమైనటువంటి దివ్య వ్యక్తి ఎవరప్ప అంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. సో వారికి ప్రథమ నమస్కారం చేస్తూ నేను ఈ స్లైడ్స్ ద్వారా మీకు ఈ యొక్క పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏ ఏ పనులు చేస్తూ ఉన్నాము, వాటి లక్ష్యాలు ఏమిటి, ఎంతవరకు చేశాము, మరి అన్ని శక్తి కేంద్రాలు కూడాను విద్యా కేంద్రాలుగా మారి ఆ యొక్క శక్తిని సులువుగా అందరికీ కూడాను ఆస్వాదించే విధానాన్ని కూడాను మనం చర్చ చేసుకుందాము. ఐ వాంట్ ఎస్, మీరు ఈ స్లైడ్ చూస్తూనే ఉన్నారు కదా. సో గురువు గారికి ప్రథమ నమస్కారం చేద్దాము. ఎందరో మహానుభావులు, అందరిలో కంటే మహానుభావుడు బ్రహ్మశ్రీ పత్రిజీ గారు. శ్రీకృష్ణుడు చెప్తూ వచ్చాడు, నేను హిమవత్ పర్వతంలో ఉంటాను, గరుడ పక్షిలో ఉంటాను, మనస్సులో ఉంటాను, అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను అని చెప్పి వచ్చాడు. మరి ఈ రోజున సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రహ్మశ్రీ పత్రిజీలో ఉన్నారు. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు మన అందరిలోనూ ఉన్నాడు. ఏమిటి దీనికి కారణం అంటే కేవలం ధ్యానం. మెడిటేషన్ ఈజ్ ది అల్టిమేట్ వెపన్ దట్ గివ్స్ యూ ది ఎనర్జీ సిస్టమ్. శక్తిని మనకు కావాలి. శక్తి అని అంటే ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ. బ్రహ్మ ఈజ్ ఈక్వల్ టు ఆత్మ. ఆత్మ చేత సృష్టించబడ్డ ఈ ప్రపంచం అంతటికి కూడాను మూలం ఎవరు అని అంటే బ్రహ్మం. ఆ మూలాన్ని మనం అంటున్నాము ఆత్మ అని అంటున్నాం. ఆత్మ జ్ఞానమును సంపాదించినట్లయితే, ఆత్మ సాక్షాత్కారముగా మనం పనిచేసినట్లయితే మనం మన శక్తిని మనం
పొందినాము, బ్రహ్మము అనంటే ఏమిటో తెలుసుకున్నాము, పత్రిజీ గారికి మనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏమిటి అన్నది అర్థమైపోతూ ఉంటుంది. ప్రతి మనిషికి మధ్య ఉన్నటువంటి బాంధవ్యం అర్థమైపోతూ ఉంటుంది. ముఖ్యంగా పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ ఈజ్ ఓన్లీ దేర్ టు మేక్ ద పీపుల్ అండర్స్టాండ్ what is spiritual science and what is that you are supposed to learn of all the things in the beginning, and why we are not doing that, and when we have to do that, and how to do that. This is the targets and aims. Next slide, madam. This is a project coming from Pyramid Spiritual Society's movement, a unique movement across the world. ప్రప్రథమంగా మొదటగా ధ్యానాన్ని జనానికి పరిచయం చేసే ప్రయత్నం అంటూ ఏదైనా జరిగి ఉంటే ప్రపంచంలో ఇదే మొదటిది. చాలామంది ఉండవచ్చుగాక తెలిసిన వాళ్ళు, ఎంతోమంది గురువులు ఉండవచ్చు, అన్నీ ఎరిగిన వారు కూడా ఉంటారు. కానీ జనానికి తెలిపే విధంగా చెప్పటం అన్నది వేరు. ఆ జనంలో మనం ఈరోజు ఆ అదృష్టాన్ని పంచుకున్న వారమని చెప్పేసి మనకు తెలియాలి. ఎంతోమంది ఉన్నారు, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో రహస్యాలు ఉన్నాయి, వేదాంగాలన్నీ ఉన్నాయి. మీకేమిటి ఉపయోగం చెప్పండి? ఎన్నో రహస్యాలు ఉన్నాయని తెలుసు, మనకేంటి లాభం? ఒక బుద్ధుడు గొప్పవాడు అని చెబుతున్నాం. బుద్ధుడు గొప్పవాడైతే మనకేమయ్యా లాభము? మనకు బుద్ధుడికి ఏం సంబంధం? బుద్ధుడు గొప్పవాడు, ఓకే, బట్ వాట్ అబౌట్ అస్? మన కథ ఎవరు చెప్తారు? మనమేం కావాలి? దిస్ ఈజ్ వాట్ ఈస్ డెల్ట్ విత్ ఇన్ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ. నెక్స్ట్, అది పెట్టేసుకో. నెక్స్ట్. ఈ పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ బ్రహ్మశ్రీ పత్రిజీ గారి ఆధ్వర్యంలో మనం స్థాపించాము. బెంగళూరులో ఇది 2010లో స్థాపించాము. అండ్ ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ వీఆర్ జస్ట్ డెవలపింగ్ దట్ ఇన్ ఏ వెరీ 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 authenticated manner. ఏ సమాచారం కూడాను పొల్లు పోకుండా, ఏ మాత్రము కూడాను తప్పు అనేది ఉండకుండా ప్రజలకు ఇదమిత్తంగా తెలిసే విధంగా, ఆసక్తి కలిగించే విధంగా, అందులో వారు భాగం పంచుకునే విధంగా, వారికి ఆ లాభం చేరే విధంగా, చదువు తెలిసిన వారైనా చదువు లేని వారైనా అందరూ సమానులే, అలాంటి విద్యవే బ్రహ్మ విద్య అని అంటాం. ఓకే, ఇందులో 3 భాగాలుగా చెబుతూ ఉన్నాము. గో బ్యాక్ టు దట్ ప్లీజ్. బ్యాక్. ఇందులో బ్రహ్మ విద్య ఈజ్ ఈక్వల్ టు అన్నది చెప్పాము. ఇక్కడ మొట్టమొదటగా బ్రహ్మ విద్యనే మనం ఇక్కడ పత్రిజీ ఫిలాసఫీ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ విద్య అని తెలుసుకోవాలి మీరు. దర్ ఇస్ నథింగ్ to add or deduct. It is totally, it's a spiritual science. What Patrizi philosophy is on today is only of the inner science and about this creation. Brahma is creation. అందులో ముఖ్యంగా 3 భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటి? సత్యం, ట్రూత్ఫుల్నెస్. నంబర్ 2 జ్ఞానం. వాట్ ఈస్ జ్ఞానం? విజ్డమ్. బుద్ధి. బుద్ధి ఏమిటి అని అంటే ఆల్వేస్ ట్రూత్ఫుల్నెస్కు అనుగుణంగా ఆ బుద్ధియుతంగా ఉండేదే విజ్డమ్ అని అంటాం. జ్ఞానం అనే సంస్కృతంలో అని అంటూ ఉంటారు. ప్రపంచకంలో ఈ జ్ఞానం అన్న పదం చాలా వరకు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. ప్రతిదానికి జ్ఞానం అంటున్నారు, ప్రతిదానికి బుద్ధి అంటున్నారు. ఆ కుబుద్ధి, దుర్బుద్ధి,
ఎన్నో దానిలో చేర్పేసి అంతా కూడా బుద్ధి అనేస్తున్నారు. తప్పు. బుద్ధి అనేది ఒకటే. దెర్ ఇస్ నో దుర్బుద్ధి ఆ కుబుద్ధి. ఒకటే బుద్ధి ఉంటుంది, అదే సత్యం పలుకుతూ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఓకే, అదే దాన్ని జ్ఞానం అని అన్నాము. ఉంటే జ్ఞానం, లేదు అంటే అజ్ఞానం. బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేనివాడు ఇద్దరే ఉండేది, మధ్యలో ఇంకెవరు లేరు. అలాంటిది జ్ఞానం అన్నమాట. తర్వాత మూడవది ఏముంది? అనంతం అని చెప్పేసి అన్నాం. అనంతం అని అంటే అపారమైనటువంటి శక్తి. యుక్తులం మనం. శక్తి ప్లస్ యుక్తి రెండు కలిస్తే అనంతంగా తయారవుతుంది. శక్తి ప్లస్ యుక్తి, ఇదే ప్రపంచం. ఈ ప్రపంచంలో కావాల్సింది మానవుడికి రెండు. ఒకటి శక్తి పనిచేయటానికి, ఒకటి యుక్తి బాగా పనిచేయటానికి, గొప్పగా పనిచేయటానికి, సన్మార్గంలో వెళ్ళటానికి బుద్ధి కావాలి. ఆ బుద్ధిని ఇచ్చేదే ఆ యుక్తి అని అంటాం మనం. సో ఈ మూడింటితో కూడినదే బ్రహ్మ విద్య, అంతకంటే వేరే ఏమీ లేదు. సో దాని గురించి ఈ అకాడమీలో నెక్స్ట్ మేము ఏం చేశాం? మనం స్పిరిచువల్ సైన్స్ ఫౌండేషన్ కోర్సెస్ అని చెప్పేసి 3 భాగాలుగా మేము విభజించాం అన్నమాట. ఒక భాగం వచ్చేసి లెవెల్ 1, లెవెల్ 2 అండ్ 3 లెవెల్స్గా మేము డివైడ్ చేసాం ది ఎంటైర్ స్పిరిచువల్ సైన్స్. ఓకే, అండ్ దెన్ దాన్ని ఎథికల్ అండ్ యోగిక్ ఎక్సలెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చాం, జస్ట్ టు సూట్ ది టేస్ట్ ఆఫ్ ద మోడర్న్ యూత్. దట్స్ ఆల్. యోగిక్ సైన్స్ అని అంటే ఏంటి? ఋషుల విద్య అని అర్థం. ఋషి అని అంటే ఏంటి? ఋషి ఈజ్ ఈక్వల్ టు సర్వజ్ఞ. రుక్ అని అంటే తెలుసుకొనుట అని అర్థం. ఎవరికైతే తెలుసునో ఏది ఈ యొక్క బ్రహ్మాండం తెలుసుకున్నవాడే ఋషి అని అంటారు. ఓకే, నెక్స్ట్ ఏ యూనిక్ వరల్డ్ వైడ్ అక్లైమ్డ్ authenticated and applied spiritual science. ఇది కేవలం విని వెళ్ళేదే కాదు, అప్లికేషన్లోకి తీసుకురావాలి. మీ యొక్క దైనిక విద్యుక్త ధర్మాలలో దీన్ని ఇంక్లూడ్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు ఇండక్ట్ ద స్పిరిచువల్ సైన్స్ ఇన్ టు యువర్ డైలీ రొటీన్స్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ టు యూ. ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ సీయింగ్ ఏ బుక్ డ్యూలీ కవర్డ్. దట్స్ ఇట్. పుస్తకం లోపల తెరిస్తే అంతా తెలుస్తుంది, కానీ తెరవం కదా. పుస్తకం లైబ్రరీలో పెట్టేస్తాం, మనం అల్మారాలో పెట్టేస్తాం, వచ్చిన వాళ్ళకి చూపిస్తాం ఎన్ని పుస్తకాలు ఉన్నాయని, కానీ ఎప్పుడైనా దాని పుస్తకం తెరిచామా? లేదు. ఇట్ ఈస్ లైక్ దట్. ఇఫ్ యూ డోంట్ ఇంప్లిమెంట్ ఇట్, యూ విల్ నాట్ బి గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దాట్, అండ్ ఇట్స్ అ మియర్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ ఇట్ విల్ స్పాయిల్ ద ఎంటైర్ లైఫ్. ఒక్క చిన్న పొరపాటు తెలుసుకోకుండా ఉండటం అని అంటే జీవితాన్ని నాశనం చేసుకోవటమే అని అర్థం. విత్ గ్లోబల్ విజ్డమ్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్, స్పిరిచువల్ సైంటిస్ట్, సెయింట్స్, గురూజీస్, స్వామీస్, స్పిరిచువల్ లీడర్స్ ఎక్సెట్రా ఫర్ డే టు డే అప్లికేషన్. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసినవన్నీ కూడాను మనకి ప్రతి దినము మనకు అవసరమయ్యే ఒక రహస్యాలన్నీ కూడా దాగి ఉన్నాయన్నమాట. వాటి నుంచి మనం లబ్ధి పొందటానికి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పటం. ద గ్రేట్ బ్రహ్మ విద్య. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే బ్రహ్మ విద్య అని తెలుసుకోవాలి మీరు. ఆ బ్రహ్మ విద్యను చాలా చాలా చిన్న పదాలలో పవర్ పాయింట్స్ మూలకంగా, విజువల్స్, చిత్రాలు, తర్వాత వీడియోస్ మూలకంగా కూడాను, మరి క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ ఉంటాయి అందులో, తర్వాత టెస్ట్ పేపర్స్ అండ్ సర్టిఫికేట్స్ ఆల్సో, పరీక్షలు కూడా ఉంటాయి ఇందులో, తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడాను మరి పత్రిజీ గారి ఆదేశాల ప్రకారంగా వారి యొక్క హస్తాక్షరంలో మీకు సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. లెవెల్ 1కి సపరేట్గా ఇస్తున్నారు, లెవెల్ 2కి, లెవెల్ 3కి అలాగనే ఇస్తున్నారు అన్నమాట. స్పీకర్గా నేను పనిచేస్తున్నాను. ఇవన్నీ కూడాను సంశోధన చేసి అన్ని పుస్తకాలు కూడాను, చాలామందికి సమయం లేక పుస్తకాలు చదవటం లేదు కదా, నేను చేసింది అది ఒక్క పనేనే. మీరు చదవలేదు, నేను చదివేసి మీకు చెప్పేస్తున్నాను అంతే, అంతకన్నా ఇంకేం లేదు.
అందరూ కూడాను యోగులు పరమయోగులు కావాలి, అందరూ కూడా బుద్ధులు కావాలి. కానవసరం లేదు, ఆల్రెడీ బుద్ధులే, కాకపోతే యూస్ చేసుకోవాలి అంతే. ఇంప్లిమెంటేషన్లోకి తీసుకురావాలి మనల్ని మనం. ఎయిమ్ ఆఫ్ ది కోర్స్ అంటే ఇదివరకు చెప్పినట్లు సత్యం జ్ఞానం అనంతం అన్నది మీరు అభ్యాసంలోకి తీసుకురావాలి. సత్యం జ్ఞానం అనంతం. నెక్స్ట్ లెవెల్ 1లో 15 టాపిక్స్ ఉంటాయి. అర్థమయ్యే విధంగా మాట్లాడి చెప్పాలి. అందరికీ తెలుసు ధ్యాన శాస్త్రం, కానీ ఎంత చెప్పాలి, ఎలా చెప్పాలి అన్నది దీని గురించి మీకు ఒక్కొక్క టాపిక్ చూస్తే మీకు అర్థమవుతుందన్నమాట. ఇలాగా సైన్స్ ఆఫ్ నంబర్ 1 ఏంటి, టైప్స్ ఆఫ్ సైన్సెస్ ఇన్ యోగిక్ లోర్ అని చెప్పేసి చాలా ఉన్నాయి ఇందులో. సో ప్రథమంగా ఇలాగా ఒక్కొక్క టాపిక్ గురించి తీసుకుని 15 రోజులు 15 గంటలుగా ఇది నడుస్తుందన్నమాట. తర్వాత పరీక్షలు వస్తాయి. ఓకే, నెక్స్ట్ మేడం. ఇది లెవెల్ 2 కోర్సులో. ఇందులో కూడా 16 భాగాలు ఉంటాయి. బ్లెస్ డివైన్ ఇస్ ది లాస్ట్ వన్ అన్నమాట. చూసారా, స్పిరిచువల్ డైజెస్ట్. మీరు అర్థం కాకుండా ఏమైనా ఉంటే అర్థం చేసుకోవాల్సిన, మీకు కావలసినటువంటి జ్ఞానం ఇచ్చేదే బ్రహ్మ విద్య. ఏది అర్థం కాలేదో అది అర్థం చేసుకోవడానికి మనం అభ్యసించవలసింది ముందు బ్రహ్మ విద్యను చూసుకోవాలి. స్పిరిచువల్ సైన్స్ యూ హ్యావ్ టు టచ్. ఓకే, తర్వాత లెవెల్ 3లో స్పిరిచువల్ సైన్స్ కోచ్ అని తీసుకొచ్చాం. ద ఫండమెంటల్ కాన్షియస్నెస్ లాంటివి అన్నీ కూడాను ఏది మన మానవునికి కావాలో జీవించటానికి ఈ రోజున ఆ యొక్క సబ్జెక్ట్స్ ఇందులో డిస్కస్ చేస్తూ ఉంటారు. మానవునికి ఎంత విజ్ఞానము కావాలో, తన యొక్క ఎమోషనల్ వాల్యూస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలో, తన ఎదుట ఉండే మనిషిని ఎలా గౌరవించాలో, వారికి మనకి ఏమిటి తేడా, లా ఆఫ్ వన్నెస్ అంటే ఏంటి, నేను అన్న పదానికి అర్థం ఏమిటి. నేను అనేది ప్రపంచమంతా వాడుతూ ఉన్నాను, కానీ దాని మీనింగ్ తెలియకుండా వాడుతూ ఉన్నాం. ప్రపంచమంతా నేను వాడుతూ ఉన్నప్పుడు మధ్యలో మన పేర్లు ఎక్కడి నుండి వచ్చాయి? నేను అన్నది భగవంతుని పేరు అని పత్రిజీ గారు సెలవిచ్చారు. ನನ್ನ ಹೆಸರು భగవంత, భగవంతుನ ಹೆಸರು ನಾನು. దట్ ఈస్ వాట్ అహం బ్రహ్మాస్మి సంస్కృతంలో చెప్పేదే అది. సో అలాంటి నాను అన్న పదం, నేను అన్న పదం అందరూ వాడుతున్నప్పుడు అందరూ భగవంతులు అని మీరు ఇంకా మళ్ళీ వేరే చెప్పనవసరం లేదు. అర్థం కాకపోతే మీలో భగవంతుడు ప్రవేశించడు, అంతే, అలాగే ఉండిపోతాము. పునరపి మరణం పునరపి జననం. సో ఇలాంటి రహస్యాలన్నీ కూడా చెప్తూ ఉంటారనమాట. సో బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ విల్ నో స్పిరిచువల్ సైన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధ్యాత్మిక విజ్ఞానం అంటే ఏంటి. భారతదేశమే ఆధ్యాత్మిక దేశం. ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మికంగానే అది పనిచేస్తూ ఉంది. తెలియని వాళ్ళు అజ్ఞానంలో, ఏమయ్యా మీరు స్పిరిచువల్ అవుతారా, స్పిరిచువల్ సైన్స్ తెలుసా మీకు అని అంటే, ఏమి సార్ ఇప్పుడా స్పిరిచువల్ సైన్స్, ఇంకా నాకు పెళ్ళి కాలేదు, అది కాలేదు, ఇది కాలేదు అని అంటూ ఉంటారు. అయ్యా బాబు, నీ పుట్టుకనే ఆధ్యాత్మికం, నీవు జీవించటమే ఆధ్యాత్మికం. మనసు లేకుండా ఎవరు జీవించలేరు, ఆత్మ లేకుండా ఎవరు జీవించలేరు. ఆధ్యాత్మికము అని అంటే మనసు ఆత్మ యొక్క కథ. అండ్ నో గో బ్యాక్, యూ విల్ బికమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఆల్. ఈ యొక్క కోర్సు తర్వాత మేము ఎక్స్పెక్ట్ చేస్తాం మీరందరూ కూడాను స్నేహితులు అవుతారు అని చెప్పేసి. యూ విల్ ఫైండ్ యువర్ లైఫ్ ఈజీ. ఇంతే. నెక్స్ట్ మేడం. సో పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఈ యొక్క బ్రహ్మ విద్యను స్థాపించడానికి, ఎక్కువగా మనం తీసుకురావడానికి కాలేజ్ ఆఫ్ యోగా స్టడీస్ అని స్టార్ట్ చేశాం. ఇప్పుడు దాంట్లో మీరు అందరూ కూడాను భాగం పంచుకోవచ్చు. ప్రతి టీచర్ కూడాను ఒక డిగ్రీ ఇస్తున్నారు ఇందులో. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సెస్ అన్నమాట. డిగ్రీ చదివిన వాళ్ళకి అందరికీ కూడాను ఇది లభిస్తుంది. సంవత్సరం పాటు మీరు చదవాలి. అలాగే సర్టిఫికేట్ కోర్సు ఇవ్వబడుతూ ఉంది, అది 6 months అన్నమాట. సో ఈ కోర్సెస్ అందరికి కూడాను ఆన్లైన్లో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉన్నాయన్నమాట.
సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికి కూడాను మీకు చాలా ఇంపార్టెంట్. అఫిలియేటెడ్ టు బెంగళూరు యూనివర్సిటీ అనమాట ఈ కోర్స్. సో బెంగళూరు యూనివర్సిటీ నుండి దానికి రికగ్నైజ్ చేశారు మీకు ఈ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ అలాగే యూనివర్సిటీ కూడాను ఇది డెవలప్ అవుతూ ఉంది. ఇప్పుడు ఈ అకాడమీని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ఒక విద్యా కేంద్రంగా కూడాను మలచాలి అన్న ఒక ప్రయత్నం పత్రిజీ గారి ఆదేశానుసారంగా చేయటం జరుగుతూ ఉన్నది. అన్ని పిరమిడ్ కేంద్రాలు కూడాను ధ్యాన విద్యా కేంద్ర ఆలయాలుగా మారాలి. నెక్స్ట్ అదే ఇప్పుడు చెప్పాను కదా, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్స్. తర్వాత నెక్స్ట్ ఆల్ టీచింగ్ స్టాఫ్, జాబ్ సీకర్స్, స్టూడెంట్స్ ఇన్ పీజీ కోర్సెస్ అండ్ స్టూడెంట్స్ ఇన్ డిగ్రీ కోర్సెస్ వాళ్ళందరూ కూడాను జాయిన్ కావచ్చు. కాబట్టి ఇది కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాం. నెక్స్ట్ తర్వాత కొన్ని చిత్రాలు మేము ఇస్తూ ఉన్నాం ఎక్కడెక్కడ చేశారు అనేది. సో యూ కెన్ గో ఆన్ one by one. All photos are there. Just go on fast. So these are all the classes. వియత్నాంలో చేశాం, మలేషియాలో చేశారు, కోల్కతాలో జరిగాయి, షాంఘై చైనాలో జరిగాయి, దావణగిరి కర్ణాటకలో జరిగాయి. తర్వాత స్పిరిచువల్ సైన్స్ ఫౌండేషన్ కోర్స్ గో బ్యాక్ ఆర్గనైజ్డ్ బై పిఎస్ఎస్ఎం యుఎస్ఏ యూకే ఇవన్నీ చేశారు. అకాడమీ ద్వారా ఈ పుస్తకాలు కూడాను ప్రచురించబడ్డాయి. ఈ 6వ తరగతి నుండి డిగ్రీ వరకు స్పిరిచువల్ సైన్స్ వాల్యూస్ అన్నమాట టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. తర్వాత పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ పిఎస్ఎస్సి వాళ్ళు నిర్వహిస్తున్న కోర్సెస్లో జాయిన్ అయ్యాను. 11 కోర్స్ కంప్లీట్ చేశాను. ఎగ్జామ్ రాశాను, పాస్ అయ్యాను. అలాగే సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. చాలా తెలిసిన టాపిక్స్ ఉన్నాయి, అలాగే కొన్ని తెలియని టాపిక్స్ కూడా ఉన్నాయి. తెలిసిన టాపిక్స్లో చాలా డెప్త్గా నేర్చుకున్నాను. భౌతికమైన ఈ చదువులతో పాటు అలాగే ఆధ్యాత్మికమైన చదువులు చదవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. థ్యాంక్ యూ పిఎస్ఎస్సి అకాడమీ. థ్యాంక్ యూ శివరామప్ప సార్. నా పేరు రత్నకుమారి, సికింద్రాబాద్ ఆర్కేపురం నుంచి మాట్లాడుతున్నాను. నేను గత 15 సంవత్సరాలుగా మెడిటేషన్ చేస్తున్నాను, అలాగే ధ్యాన ప్రచారం కూడా చేస్తున్నామండి. నేను పిఎస్ఎస్ అకాడమీ నుంచి లెవెల్ 1 కోర్స్ చేశాను. దాంట్లో ఏమంటే 15 టాపిక్స్ ఉన్నాయన్నమాట. డిఫైన్ గాడ్, డివైన్ మ్యాట్రిక్స్, అలాగే హ్యాపీనెస్ అనాలిసిస్, రైట్ ఫుడ్ హ్యాబిట్స్, ఇలా ఎన్నో టాపిక్స్. కుండలిని ఏమంటే ప్రతి దాని నుంచి ఎంతో నాకు తెలియని విషయాలు, ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను. ఏమంటే మేము సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అనుకునేవాళ్ళు కూడా తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి ఇందులో తెలుసుకోవాల్సింది. అలాగే ఇదేంటంటే ఇంకా తెలిసినవి ఉన్నాయి, తెలియనివి కూడా ఉన్నాయి. అలాగే స్వ అధ్యయనం అంటారు కదా, ఇది స్వ అధ్యయనం. నా గురించి నేను తెలుసుకోవడానికి కూడా నాకు మంచి ఈ ఎగ్జామ్స్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ అని భావిస్తున్నాను నేను. దీన్ని అందించిన శివరామప్ప సార్కి థ్యాంక్ యూ శివరామప్ప సార్, ఇంత మంచి ఆపర్చునిటీ మాకు ಇಚ್ಚಿನಂదుకు. ಬ್ರಹ್ಮರ್ಷಿ ಸುಭಾಷ್ ಪತ್ರಿಜಿ ಹಾಗೂ ಸ್ವರ್ಣಮಾಲಾ ಪತ್ರಿಜಿಯವರ ಪಾದಾರವಿಂದಗಳಲ್ಲಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ ಹಾಗೂ ಎಥಿಕಲ್ ಅಂಡ್ ಯೋಗಿಕ್ ಎಕ್ಸಲೆನ್ಸ್ ಲೆವೆಲ್ 1 ಕೋರ್ಸ್ ಅನ್ನು ನಡೆಸಿಕೊಟ್ಟಂತಹ ಶಿವರಾಮಪ್ಪರವರ ಪಾದಾರವಿಂದಗಳಲ್ಲಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಾ ಈ ಒಂದು ತರಗತಿಯಿಂದ ನಮಗೆ ಉತ್ತಮವಾದಂತಹ ಜ್ಞಾನನ ಧಾರೆ ಎರೆದ್ರಿ. ನಾವು ನಿಜವಾಗ್ಲೂ ಈ ಲೌಕಿಕ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ನಮ್ಮ ಭೌತಿಕ ಶರೀರಕ್ಕೆ ಹೆಚ್ಚು ಒತ್ತು ಕೊಡ್ತಿದ್ವಿ, ಆದರೆ ನಿಜವಾಗ್ಲೂ ನಾವು ಆತ್ಮಕ್ಕೆ ಊಟ ಅನ್ನೋದನ್ನ ಕೊಟ್ಟಿರ್ಲಿಲ್ಲ. ಭೌತಿಕ ಶರೀರಕ್ಕೆ ಏನೆಲ್ಲ ಬೇಕು ತುಂಬ್ತಿದ್ವಿ, ಆದ್ರೆ ಅದೇ ದೊಡ್ಡದು ಅಂತ. ಆದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ಆತ್ಮಜ್ಞಾನ, ಆತ್ಮಕ್ಕೆ ಊಟ ಯಾವುದು? ಧ್ಯಾನದ ಮುಖಾಂತರ ಆತ್ಮಕ್ಕೆ ಊಟ. ಧ್ಯಾನ ಮಾಡಿದ್ರೆ ಆತ್ಮಕ್ಕೆ ಎಂತ ಒಂದು ಜ್ಞಾನ ಸಿಗುತ್ತೆ ಅನ್ನೋದನ್ನ ತಿಳಿಸ್ಕೊಟ್ರಿ. ಹಾಗೂ ನಾವು ಬೇಸಿಕ್ ಇನ್ನು ಪ್ರಾಥಮಿಕ ಹಂತದಲ್ಲಿ ನಿಜವಾಗ್ಲೂ ನಾವು ಪ್ರಾಥಮಿಕ ಹಂತದಲ್ಲಿ ಪೂಜೆ, ಪುನಸ್ಕಾರ, ತೀರ್ಥಯಾತ್ರೆ ಅಂತಾನೇ ನಾವು ತಿಳ್ಕೊಂಡಿದ್ವಿ. ಅದೇ ದೊಡ್ಡದು, ಅದಕ್ಕಿಂತ ಉನ್ನತ ಮಟ್ಟದ ಇಲ್ಲ ಅಂತ. ಈ ಒಂದು ಕ್ಲಾಸ್ನಿಂದ, ಈ ಒಂದು ಕೋರ್ಸ್ ನಲ್ಲಿ ನಾವು ಭಾಗಿಯಾಗೋದ್ರಿಂದ ನಿಜವಾಗ್ಲೂ ತಿಳಿತು ಇದಕ್ಕಿಂತ ಭಿನ್ನವಾದದ್ದು ಏನಿದೆ. ಆತ್ಮಜ್ಞಾನ ಪಡ್ಕೊಂಡ್ರೆ ಇವೆಲ್ಲ ನಶ್ವರ. ನಾವು ನಿಜವಾಗ್ಲೂ ಏನಪ್ಪಾ, ನಾವು ಇಷ್ಟು ವರ್ಷ ಇಷ್ಟೆಲ್ಲ ತಿಳ್ಕೊಂಡಿದೀವಿ, ಇಷ್ಟೆಲ್ಲ ಪದವಿ ಪಡೆದಿದ್ದೀವಿ, ಇಷ್ಟೆಲ್ಲ ಉದ್ಯೋಗ ಮಾಡ್ತಾ ಇದೀವಿ, ನಾವೇ ಜ್ಞಾನವಂತರು ಅಂದ್ಕೊಂಡಿದ್ವಿ. ಖಂಡಿತ ಇಲ್ಲ. ಯಾವಾಗ ಆತ್ಮಜ್ಞಾನ ಪಡಿತೀವೋ ಆವಾಗಲೇ ನಾವು ನಿಜವಾದ ಒಂದು ಜ್ಞಾನ ನಮಗೆ ಸಂಪಾದನೆ ಮಾಡೋದಂಗಾಗೋದು.
ಈ ಒಂದು ಜ್ಞಾನ ಸಂಪಾದನೆ ಶಿವರಾಮಪ್ಪನವರು ತಿಳಿಸ್ಕೊಟ್ರು. ಹಾಗೂ ಅನೇಕ ಋಷಿಮುನಿಗಳು ಹಿಂದೆ ಮಾಡಿ ಅಂದ್ರೆ ಧ್ಯಾನ ಮಾಡಿ ಅವರು ಜಗತ್ತಿನಲ್ಲಿ ಏನೆಲ್ಲ ಸಮಾಜಕ್ಕೆ ಅರ್ಪಿಸಿದ್ರು, ಆದ್ರೆ ನಾವೆಲ್ಲ ಅವ್ರನ್ನ ಕಡೆಗಣಿಸಿದ್ವಿ. ಅಷ್ಟೊಂದು ಅವ್ರನ್ನ ಇಷ್ಟಪಡ್ತಿರ್ಲಿಲ್ಲ. ಯಾಕಂದ್ರೆ ಏನೋ ಹೇಳ್ತಿದ್ರು ಪಾಠದಲ್ಲಿ, ಕ್ಲಾಸಲ್ಲಿ ಹೇಳ್ತಿದ್ರು. ಆದ್ರೆ ನಿಜವಾಗ್ಲೂ ಪ್ರತಿಯೊಬ್ಬ ಋಷಿಮುನಿಗಳು ಈ ಸಮಾಜಕ್ಕೆ ಏನು ಕೊಡುಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಅನ್ನೋದನ್ನ ಈ ಕ್ಲಾಸ್ ನಮಗೆ ತಿಳ್ಕೊಂಡ್ವಿ. ನಾವು ಸುಧಾ ಇನ್ನ ಈ ಒಂದು ಜ್ಞಾನ ಸಂಪಾದನೆ ಮಾಡಿಕೊಂಡು ಅಂದ್ರೆ ನೀವು ಕಲ್ಸ್ಕೊಟ್ಟದನ್ನ ನಾವು ಅದನ್ನ ಮುಂದುವರ್ಸ್ಕೊಂಡು ಹೋಗಿ ಸಮಾಜಕ್ಕೆ ಏನಾದ್ರು ಕೊಡುಗೆ ಕೊಡಬೇಕು, ನಮ್ಮಿಂದ ಬೇರೆಗೆ ಧ್ಯಾನನ ಕಲ್ಸ್ಕೊಡ್ಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಕಲ್ತ್ವಿ. ನಾನು ಯಾರು, ನಾನು ಏನಕ್ಕೆ ಬಂದಿದ್ದೀನಿ, ನಾನು ಮುಂದೆ ಏನು ಮಾಡಬೇಕು ಅನ್ನೋದನ್ನ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಂತಹ ಶಿವರಾಮಪ್ಪರವರಿಗೆ ಧನ್ಯವಾದಗಳು. ಹಾಗೂ ಈ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ಪರೋಕ್ಷವಾಗಿ ಸಹಾಯ ಮಾಡಿದಂತಹ ಎಲ್ಲ ಬಂಧುಗಳಿಗೂ ಆತ್ಮ ಬಂಧುಗಳಿಗೂ ನಮ್ಮ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. मैंने ये कोर्स किया है लेवल 1 योगिक एंड एथिकल साइंस का लेवल 1, 2 एंड 3. ये बहुत ही अपने आप में अद्भुत कोर्स है दोस्तों, क्योंकि इस कोर्स को हम जो ध्यान सीख रहे हैं बट हम अंदर से जीना नहीं जान रहे. वी डोंट नो हाउ टू लिव. We are doing meditation but our life is suffering. We don't know what is the cause. We are doing lots and lots of meditation but our suffering is even there. What to do? So this course gives you the secret and the key how to live in your life, how to live in your family, and how to survive in this earth. So this course is a ultimate course, and in the level 1, level 2 and level 3, in each level you will understand the wisdom, you know your talent, your potential, how you can survive, and how we know, like Pitama said, कि we are God. So how we can understand we are God? When you do this course, you can understand कि this is the so much power we all have. In beautifully designed, this course is beautifully designed by our Brahmarshi Shivrampa sir, and beautifully he taught each and every topic such a beautifully way, so you can understand it clearly. No, our life is not suffering. We all are happy being, and we are come here for celebration and for enjoyment. So my dear friends, my request to all of you, please do this course, and I am very glad to inform you that I have translated this course in Hindi also, and we have done this in Hindi in Kolkata, and in Zoom session so many Hindi friends join this course all over from the world, like Qatar and everywhere Hindi speaking people. So this is my request. So in each, and my vision I will translate in Bengali also, and we will show this course in Bengali. So my request, this course should be bring in all languages, so all people can understand the science of meditation, power of meditation, wisdom of meditation. Thank you friends. And I really want to thank Shivrampa sir and our beloved Pitama Patri ji. Thank you friends.